ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలము మరి దుమ్ముగూడ మండలము బట్టిగూడెం గ్రామము. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుంది, ఏజెన్సీ ప్రాంతము. అయితే ఈ ఏరియాలో దేవుడి మహాకృపను బట్టేసి గ్రేస్ కల్వరి ప్రార్థనా మందిరమును నిర్మించడం జరిగింది. గత 7 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో మరి శ్రీను అనే కుమారుడికి మరి కాలు బాగా వాసి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. అయితే భద్రాచలంలో ఉన్న మనల్ని మరి ఎవరి ద్వారా తెలుసుకున్నారో తెలియదు, కానీ వారు తెలుసుకొని మరి దేవుని యొక్క మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన మరుసటి రోజే ఆ కాలు వాపు తగ్గి ఆ పుండు మానిపోయింది. అందుకు కృతజ్ఞతగా వారు ఈ మందిరానికి స్థలము వారు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ మరి మందిరము చూస్తున్నారు కదా. ఈ మందిరమును స్థిరపరిచి మరి రీతిగా ఈ మందిరాన్ని కట్టుకొని ఒక కుటుంబము 2 కుటుంబాలతో కాక ఇప్పుడు మొత్తం ఒక 10 కుటుంబములు అయినాయి. 10 కుటుంబముల ద్వారా ఈ మందిరము ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారము కూడా ఉదయం 9 గంటల నుంచి ఆరాధన జరుగుతూ ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ మందిరం కొరకు మీరు అందరూ ప్రార్థించండి. అలాగనే మీరు ఏ మందిరానికి ఒకవేళ ఈ దుమ్ముగూడ మండలంలో ఏ మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ బట్టిగూడ గ్రామంలో గ్రేస్ కల్వరి ప్రార్థనా మందిరానికి కంపల్సరిగా మీరు రండి. ప్రభు యొక్క మహాకృప గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు ఈ మందిరం చుట్టూ కూడా కొంతమంది మరి అన్యులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి అనేకులు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చాలా వరకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో దేవుని ఎరగని వారు చాలా మంది ఉన్నారు. కనుక వారికి సత్యవాక్యమును బోధించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఆ సత్యవాక్యాన్ని బోధిస్తూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ లేదా ఆయా సమస్యల ద్వారా ఉన్నవారికి దేవుడు తన కృప ఇచ్చి వారిని స్వస్థపరచలాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. కనుక మరి మీరు ఏ మందిరానికి వెళ్ళని వారు కనుక ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడికి రండి. మీకు ఎటువంటి బలహీనత ఉండా, ఎటువంటి శ్రమ ఉండా, ఎటువంటి కష్టం ఉన్నా దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి ఆ కష్టం నుంచి విడిపిస్తూ ఉంటాడు. కనుక ఈ మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మందిరం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయండి. ఈ మందిరము మరలా పునర్నిర్మాణం చేయాలని ఒక ఆశ ఉన్నది. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. చూశారు కదా, చుట్టూ తడికలు కట్టేసి మరి అనేక విధాలుగా మరి ఉన్నది. దీన్ని పునర్నిర్మాణం చేయాలని ఒక ఆశ ఉన్నది. పిల్లర్స్ వేసుకొని చిన్న గోడలు కట్టుకొని దానిపైన రేకులు వేసుకొని ప్రార్థించాలని ఒక ఆశ ఉన్నది. కనుక దాని కొరకు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీకు ఏదైనా ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఈ మందిరం కట్టబడటానికి సహాయపడండి. ఎందుకంటే దేవుని యొక్క పనిని మనము జరిగిస్తే మన పని దేవుడు జరిగిస్తాడు. దేవుని పని కొరకు, దేవుని ఇల్లు కట్టుటకు మీరు మాకు సహకరించండి. ఇది దేవుని యొక్క మందిరం అని, దేవుని యొక్క ఆవరణను గుర్తించి అనేకులు ఈ స్థలంలో బాగుపడుచున్నారు, స్వస్థపరచబడుతున్నారు. మరి దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడుచున్నారు. కనుక మరి దేవుడి యొక్క మహాకృపను బట్టేసి ఈ మాటలు వింటాను. మీరు కూడా ఒకవేళ దేవుని యొక్క మందిరం కట్టాలి అని ఆసక్తి కలిగిన వారు, ఆశ కలిగిన వారు ఈ మందిరం కొరకు మొదట ప్రార్థన చేయండి. తర్వాత దేవుడు మీకు ప్రేరేపణ కొలది ఈ మందిరం కట్టబడటానికి ఇసుక కానీ, సిమెంట్ కానీ, వీటికి కానీ, ఐరన్ కానీ దేనికో ఒకదానికి మీరు సహకరించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంలో దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.